అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ముందుగా ప్రార్థనతో మొదలు పెడదాం. బిలీవెడ్ గాడ్, హెల్ప్ us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. అవతార్ మెహర్ బాబాకి జై. లాస్ట్ వీక్ లక్ష్మణ్ దాస్ చదివారండి. ఫిష్ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు ఇక్కడి నుంచి చదవాలి. సంతోష్, జయబాబా అండి. జయబాబు సార్, వినిపిస్తుంది కదా సార్? క్లియర్గానే ఉందండి. సంతోష్. సో మనం ఆత్మ యొక్క ప్రయాణం గురించి చదువుకుంటున్నామండి. వివిధ రూపాలను దాలుస్తూ అది సంస్కారాలను అనుభవిస్తూ ఆ సంస్కారాలను అనుభవించే ప్రక్రియలో చైతన్యాన్ని వృద్ధి చేసుకుంటూ ఒక్కొక్క రూపాన్ని విడిచిపెడుతూ కొత్త రూపంలోకి వెళుతూ ఈ సంస్కారాన్ని పెంచుకునే సంస్కారాలను పోగు చేసుకోవడం, ఖర్చు చేయడం, ఖాళీ చేయడం, అలాగే చైతన్యాన్ని వృద్ధి చేసుకోవడం. ఈ ప్రక్రియలో అది రాతి రూపంలోని వివిధ రూపాలను దాల్చడం, అలాగే తర్వాత లోహం, తర్వాత వృక్షం, క్రిమి, చేప, ఈ జాతులన్నింటినీ దాటుకుంటూ వచ్చిందని చదువుకున్నామండి. చివరిగా ఆత్మీయ చైతన్యం ఆ చేప రూపంలో చిట్ట చివరి జాతి యొక్క సంస్కారాలను అనుభవించి ఖాళీ చేయడానికి గాను అది మొట్టమొదటి పక్షి రూప జాతితో అది తాదాత్మ్యం చెందింది అని చదువుకున్నాం. ఇది గత వారం చదివి ఆపిందండి. దీన్ని కంటిన్యూ చేద్దాం. When all the impressions are thus exhausted, the consciousness of the soul dissociates itself from the most first species of the bird form, and the conscious soul drops or sheds its identity with the most first species of the bird form. That is, the most first species of the bird form is dropped. అయితే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే ఈ ఆత్మ యొక్క చైతన్యం అది మొట్టమొదటి పక్షి రూపజాతిలో ఉంది, ఇంతవరకు మనం చదువుకున్నటువంటి స్టోరీలో. సో ఆ మొట్టమొదటి పక్షి రూపంలో అది ఖర్చు చేయాల్సినటువంటి ఆత్మీయ చైతన్యం ఖర్చు చేయాల్సినటువంటి సంస్కారాలన్నింటినీ ఖర్చు చేసి ఖాళీ చేయగానే వెంటనే అది ఏం చేస్తుందంటే ఆ రూపంతో దాని పని అయిపోయింది. అది పొందాల్సినటువంటి అనుభవాలని పొందేసింది. ఆ అనుభవాలను పొందే ప్రక్రియలో దానికి కావాల్సినటువంటి చైతన్యం కూడా వచ్చేసింది కాబట్టి ఇంకా ఆ రూపంతో పని లేదు కాబట్టి ఆ రూపాన్ని విడిచిపెట్టేసి ఆత్మీయ చైతన్యం విడిచిపెట్టడాన్ని బాబా ఏం చెప్పారంటే ఆ శరీరాన్ని రాల్చడం లేదా ఆ శరీరంతో వేరు పడతాను ఆధ్యాత్మికత అంటే అంతవరకు జతకట్టి ఉంది కాబట్టి ఇంకా దాన్ని వదిలివేయడం, విడిచిపెట్టడం అనేది జరుగుతుంది అని చెప్పారు. సో దీన్నే ద మోస్ట్ ఫస్ట్ స్పీసీస్ ఆఫ్ ద బర్డ్ ఫామ్ ఇస్ డ్రాప్డ్. అప్పుడు ఆ మొట్టమొదటి పక్షి రూప జాతి అనేది లేదా మొట్టమొదటి పక్షి రూపం అనేది ఆ శరీరం విడిచిపెట్టబడుతుంది అని ఇక్కడ చెప్తున్నారు ఈ పారాగ్రాఫ్. The conscious soul is once again without form, but it has consciousness centered in the impressions of the most first species of the bird form just dropped. అయితే ఇది మొట్టమొదటి పక్షి రూపం జాతిని విడిచిపెట్టేసింది కదా, అప్పుడు ఏం జరుగుతుందో అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ మొట్టమొదటి పక్షి రూప జాతిలో అది ఖర్చు చేయాల్సినటువంటి సంస్కారాలన్నీ ఖర్చు చేసి తద్వారా అది పొందాల్సినటువంటి అనుభవాన్ని పొంది చైతన్యాన్ని ఎంత కావాలో అంత వికసింపజేసుకుందో ఆ శరీరంతో దాని పని అయిపోయింది కాబట్టి ఆ శరీరాన్ని పెడుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే అప్పుడు ఆత్మ యొక్క చైతన్యానికి లేదా ఆ ఎరుకగల ఆత్మకి కొంతకాలం పాటు ఏ రూపం కూడా ఉండదు. ఎందుకంటే ఆ ఉన్న రూపం విడిచిపెట్టేసింది కాబట్టి ఆ ఏ రూపం లేకుండా ఉన్నటువంటి ఆ ఎరుకగల ఆత్మ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే అప్పుడు దాని యొక్క చైతన్యం అప్పుడే విడిచిపెట్టినటువంటి ఫామ్లో అది ప్రోగు చేసుకున్నటువంటి సంస్కారాలు ఏదైతే ఉన్నాయో
ఆ సంస్కారాల మీద కేంద్రీకృతమై ఉంటుంది అని ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నాం. ఇది కూడా సేమ్ స్టోరీయే ప్రతి ఫామ్లో రిపీట్ అవుతూ ఉంది. ఇక్కడ కూడా అదే ప్రక్రియ జరుగుతుందని బాబా మరొకసారి స్ట్రెస్ చేసి చెప్తున్నారు. అలా విడిచిపెట్టబడిన మొట్టమొదటి పక్షి రూప జాతి మీద ఈ సంస్కారాలు కేంద్రీకృతమైంది కదా. దీని తర్వాత ఏం జరుగుతుంది అంటే, దీస్ ఇంప్రెషన్స్ మస్ట్ బి ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎగ్జాస్టెడ్, అండ్ దేర్ ఫోర్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద సోల్ automatically associates itself with the most next species of the bird form and tends the conscious soul to identify itself with the most next species of the bird form, which species is but the consolidated mold of the impressions of the most first species of the bird form. అయితే ఇక్కడ మొట్టమొదటి పక్షి రూపం విడిచిపెట్టగానే కేవలం ఆత్మీయ చైతన్యం ఆ సంస్కారాల మీద కేంద్రీకృతమై ఉంది కదా. కేంద్రీకృతమై ఉంది కాబట్టి ఇప్పుడు ఆ సంస్కారాలను ఖర్చు చేసే సమయం వచ్చింది. సో ఆ సంస్కారాలు ఖచ్చితంగా అనుభవింపబడాలి, అలాగే ఖాళీ చేయబడాలి. సో ఆ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే, ఆత్మీయ చైతన్యం వెంటనే వేరే రూపంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అయితే మొదటి రూపంలో అది పొందాల్సినటువంటి అనుభవాలు ఆల్రెడీ పొందేసింది కాబట్టి, కొత్త సంస్కారాలు ప్రోగు చేసుకుంది కాబట్టి, ఆ సంస్కారాన్ని ఖర్చు చేయడం కోసం అది పక్షి రూపంలోనే రెండవ జాతిలోకి మోస్ట్ నెక్స్ట్ స్పీసీస్ ఆఫ్ ద బర్డ్ ఫామ్ అండ్ మొదటిది అయిపోయింది కాబట్టి, ఆ తర్వాత దాని వెంటనే వచ్చే బర్డ్ ఫామ్లోకి వెళ్ళి దాంతో తాదాత్మ్యం చెందడం, అంటే దాంతో జతకట్టడం అనేది ప్రారంభిస్తుంది. అలా ప్రారంభించి అది ఆ ముందు జాతిలో ప్రోగు చేసుకున్నటువంటి సంస్కారాల్ని అనుభవించి ఆ ఫామ్లోనే ఖాళీ చేస్తుంది. అయితే ఇక్కడ బాబా మరొక పాయింట్ని స్ట్రెస్ చేస్తూ మనకు చెప్తూ ఉన్నారు, ఆ తర్వాత వచ్చే రెండో రూపం ఈజ్ నథింగ్ బట్, అది ఇంకేమీ కాదు, ఆ మొదటి రూపంలోని అది పోగు చేసుకున్న సంస్కారాల యొక్క ఘనీభవించిన మూస లేదా ఏకీకృతం చేసినటువంటి మూస, ఆ సంస్కారాల యొక్క పోత మాత్రమే ఆ రెండవ రూపం తప్ప వేరేదేమీ కాదు అని ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నారు. సార్ నెక్స్ట్ పారాగ్రాఫ్ని కూడా కంటిన్యూ చేయమంటారు? చేసేయండి, సంతోషం. ఓకే సార్. ఆన్ అండ్ ఆన్, ages after ages and cycles after cycles, this chain of successive associations and disassociations with varied species of a particular form moves onward steadily and progressively and gives out innumerable different impressions to be experienced by the conscious soul. Directly and indirectly, these associations and disassociations of the consciousness of the soul are absolutely essential to keep the wheel of evolution of consciousness revolving. The evolution of the gross form is but a byproduct in the universal factory of evolution of consciousness. అయితే ఇది కొంచెం కంపారిటివ్, ఒక 3-4 సెంటెన్స్లు ఉన్న పారాగ్రాఫ్ కాబట్టి ఒక్కొక్క సెంటెన్స్ వెళ్దాం. ఆన్ అండ్ ఆన్, ages after ages and cycles after cycles, this chain of successive associations and dissociations with varied species of a particular form moves onwards steadily and progressively. అయితే ఇక్కడితో అయితే ఈ ప్రక్రియ ఏంటి, ఒక పర్టికులర్ జాతిలో ఒక్కొక్క రూపంలో, ఒక నిర్దిష్ట రూపానికి చెందినటువంటి ఒక జాతిలో ఒకదాని తర్వాత ఒకటిగా, ఫర్ ఎగ్జాంపుల్ మనం అంతకు ముందు తీసుకున్న చేప జాతిలో కానీ ఇప్పుడు తీసుకున్నటువంటి పక్షి జాతిలో కానీ ఒక్కొక్క రూపంలోకి వెళ్ళడం, ఆ రూపంతో సాంగత్యం చేయడం లేదా జతకట్టిన తర్వాత అది సంస్కారాలను అనుభవిస్తూ ఖర్చు చేసి ఖాళీ చేసి చైతన్యాన్ని తద్వారా పెంపొందింపజేసుకుంటూ తర్వాత ఆ రూపంతో పని అయిపోగానే ఆ రూపాన్ని వదిలిపెట్టడం. ఈ ప్రక్రియ ఒక గొలుసు మాదిరిలో ఉంటుంది అని కూడా అంతకుముందు బాబా మనకు చెప్పారు. అది ఏ రకంగా అయితే గొలుసులో ఆ లింకులు ఒకదాని తర్వాత ఒకటి ఉంటుందో, అదేవిధంగా ఈ ఒక రూపంతో పని అయిపోగానే దాన్ని విడిచిపెట్టేసి నెక్స్ట్ రూపంలోకి వెళ్ళడం, అలాంటి ఈ ప్రక్రియ దీన్ని గొలుసుతో పోల్చుకుంటే ఈ గొలుసు అనేది అనేక యుగాల పాటు అలాగే కాలచక్రాల పాటు స్థిరంగా క్రమంగా కొనసాగుతూ ఉంటుంది అని చెప్పారు. అయితే ఈ ప్రక్రియలో ఏం జరుగుతుంది, అండ్ గివ్స్ అవుట్ ఇన్యూమరబుల్ అండ్ డిఫరెంట్ ఇంప్రెషన్స్ టు బి ఎక్స్పీరియన్స్డ్ బై ద కాన్షియస్ సోల్. అలా ఒక రూపంతో
తాదాత్మ్యం చెందడం లేదా సాహచర్యం చేయడం, వేరుపడడం, మరలా సాహచర్యం చేయడం, వేరుపడడం అనే ప్రక్రియలో ఏం జరుగుతుందంటే ఆత్మ రకరకాల సంస్కారాలు, లెక్కలేని సంస్కారాలని అనుభవించడం జరుగుతూ ఉంటుంది. అలా సంస్కారాలను అనుభవించే ప్రక్రియలో ఏం జరుగుతుంది అంటే డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ దీస్ అసోసియేషన్స్ అండ్ డిసోసియేషన్స్ ఆఫ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద సోల్ ఆర్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టు కీప్ ద వీల్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ రివాల్వింగ్. అయితే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ రకంగా జతకవడాలు, వేరుపడడాలు లేదా సాహచర్యం చేయడం, వేరుపడడాలు, ఆత్మ చైతన్యం ఒక్కొక్క రూపంతో సాహచర్యం చేయడం, వేరుపడడం అనేది ఖచ్చితంగా ఆవశ్యకమైనటువంటిదే. ఎందుకు అంటే ఈ చైతన్యాన్ని, అసలు ఈ స్టోరీ అంతా ప్రారంభమైంది దేనికి అంటే అది చైతన్యాన్ని పొందడం కోసం. అది కావలసినటువంటి చైతన్యాన్ని పొందాలి అంటే ఈ రకంగా ఖచ్చితంగా ఆత్మ యొక్క చైతన్యం ఒక్కొక్క రూపంతో సాహచర్యం చేస్తూ వేరుపడుతూ ఉంటేనే దాని యొక్క చైతన్య వికాసం అనేది, చైతన్యం యొక్క అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క చక్రం అనేది రివాల్వ్ అవుతూ ఉంటుంది, అది పరిభ్రమిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా అవసరమైనటువంటి ప్రక్రియ. ద ఎవల్యూషన్ ఆఫ్ గ్రాస్ ఫార్మ్స్ ఈజ్ బట్ బై ప్రొడక్ట్ ఇన్ ద యూనివర్సల్ ఫ్యాక్టరీ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్. అయితే ఆత్మ చైతన్యాన్ని పొందడం కోసమే ఈ రకంగా ఒకదాంతో ఒక జతకట్టడం, వేరుపడడం, జతకట్టడం, వేరుపడడం, అలా అన్ని రకాల జాతుల్ని దాటుకుంటూ ముందుకు వెళ్తుంది. ఎందుకు అంటే చైతన్యాన్ని పొందడం కోసమే. ఇదంతా ఒక పెద్ద చైతన్యాన్ని పొందే ఒక కర్మాగారంగా మనం పోల్చుకున్నట్లయితే ఈ ఒక్కొక్క రూపంలోకి వెళ్ళి రావడం అనేది చైతన్యాన్ని పొందే ప్రక్రియగా అనుకుంటే దీంతో ఒక బై ప్రొడక్ట్ కూడా ఉంది. మనకి సాధారణంగా మనం ఈ కెమిస్ట్రీలో వీటిల్లో ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మనకు కావాల్సినటువంటి రిజల్ట్తో పాటు బై ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. దాన్ని ఉపఫలాలు అని కూడా అంటాం అనమాట. అయితే దీని యొక్క చైతన్యాన్ని పొందే ప్రక్రియ అనేది, చైతన్యాన్ని పొందడం అనేది మనకు కావాల్సినటువంటి ఆ ఫ్యాక్టరీలో కావాల్సినటువంటి ప్రొడక్ట్ అయితే దాంతో వచ్చినటువంటి బై ప్రొడక్ట్ ఏంటి అంటే ఈ ఫార్మ్స్, ఎవల్యూషన్ ఆఫ్ ఫార్మ్స్. అయితే మన డార్విన్ సిద్ధాంతాన్ని తీసుకుంటే ఫార్మ్స్ పెరగడం అనేది మెయిన్ ప్రక్రియగా చెప్తారు. కానీ ఇక్కడ బాబా చెప్తుంది ఏంటంటే చైతన్యం పెరగడమే మెయిన్ ప్రక్రియ, ఈ ఫార్మ్స్, రూపాలు అనేవి అభివృద్ధి చెందడం అనేది ఇట్స్ జస్ట్ ఏ బై ప్రొడక్ట్, ఆ ఉపఫలం మాత్రమే అన్నట్టుగా ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నారు. దీంతో అయింది సార్ నాకు ఇచ్చిన ఏమైనా డిస్కషన్ ఎవరైనా యాడ్ చేయాలన్నా ప్లీజ్. ఏమైనా ఉన్నాయండి ప్రశ్న? ఓకే సార్, నాగేష్ జై బాబా అండి. జై బాబా సార్, వినపడుతుంది కదండి రాజు గారు? వినపడుతుంది సార్, వినపడుతుంది. సంతోష్ చాలా స్పష్టంగా చెప్పాడండి, అంచేత ఎక్కువ అక్కర్లేదు. అయితే ఒక్క విషయం మాత్రం చెప్తాను. మనం చిట్ట చివరి జంతు రూపం నుంచి పక్షి రూపంకి రావడం, ఆ మొదటి పక్షి రూపం అయిపోయి తర్వాత పక్షి రూపంలోకి రావడం, ఇదంతా ముందు పేరాల్లో బాబా చెప్పారు. అయితే చివర చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి సమ్మింగ్ అప్లో. దానిలో ఏంటంటే బై ప్రొడక్ట్ అనేటువంటి పదం వాడారు. బై ప్రొడక్ట్ అంటే ఇప్పుడు ధాన్యం రైస్ మిల్లో వేసామనుకోండి, ఎందుకు వేస్తాం? బియ్యం కోసం వేస్తాం. ఆ బియ్యం వచ్చింది, దాంతోపాటు పక్కనే చిట్టు, తవుడు కూడా వస్తుంది. ఆ రెండు బై ప్రొడక్ట్స్ కదా. అంటే యాక్చువల్గా వాటి కోసం మనం ఈ ప్రక్రియ చేయలేదు, కానీ అవి వచ్చాయి అన్నమాట. మనకి అవి కూడా వచ్చాయి, మనకు కావాల్సినటువంటి వస్తువుతో పాటు అవి కూడా వచ్చాయి. కాబట్టి బై ప్రొడక్ట్ అని అంటాం. అది అంటే బోనస్గా వచ్చిందనమాట మనకి. అది అంటే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే ఈ మొత్తం విశ్వం అంతటినీ కూడా ఒక ఫ్యాక్టరీ, ఒక మిల్ అలా పోల్చుకోమన్నారు. ఇక్కడ మనకు అసలు కావాల్సిన వస్తువు ఇది చైతన్యము, అది అసలు ప్రొడక్ట్, అది బియ్యంతో సమానం అనమాట మనం. అయితే బై ప్రొడక్ట్స్ ఏంటి? రూపాలు మారుతూ ఉండడం, మరింత మెరుగైన రూపం, మరింత మెరుగైన రూపం, మరింత మెరుగైన రూపం రావడం, ఇదంతా. అదే సంతోష్ చెప్పినట్టు మనం ఎరిగిన ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్
అనేటువంటి బుక్లో డార్విన్ చెప్పిన సిద్ధాంతం ఏంటి? రూపము పరిపూర్ణం చెందడమే అదే మెయిన్ ప్రొడక్ట్ అని అక్కడ చెప్పాడు. కానీ బాబా అంటున్నారు అది కాదు, చైతన్యము పూర్తిగా వృద్ధి చెందడము అదే మనకి మెయిన్ ప్రొడక్ట్గా తీసుకోవాలి, రూపాలు మారడం అనేటువంటిది బై ప్రొడక్ట్గా తీసుకోవాలి అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు దాకా మనకి ఒకే సీక్వెన్స్లో రిపీట్ చేసుకుంటూ వచ్చి బాబా మనతోటి కంఠస్థం చేయించేశారు. గత జన్మలో అంటే గత రాలిపోయిన రూపంలో పోగు పెట్టుకున్న సంస్కారముల మీదే దృష్టి లగ్నం అయి ఉండడం వలన ఆత్మ యొక్క చైతన్యము మళ్ళీ ఇంకొక నెక్స్ట్ జన్మ తీసుకో అని ఆత్మను ప్రేరేపిస్తుంది అన్నారు. ఆ రూపం మరి ఎక్కడి నుంచి తయారవుతుంది? గత జన్మలో కూడబెట్టుకున్న సంస్కారముల నుంచి తయారైన మోసే ఆ కొత్త రూపము. ఆ కొత్త రూపంలో ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్గా తెచ్చుకున్నటువంటి మూట విప్పి ఆ సంస్కారములను ఖర్చు చేసుకుంటూ అనుభవాలు పొందుతూ జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. అయితే ఈ అనుభవాలు పొందేటప్పుడు మళ్ళీ దాని నుంచి సంస్కారాల మూటను తయారు చేసుకుంటుంది. ఈ మూట ఈ జన్మలో ఖర్చు చెయ్యదు, ఇది నెక్స్ట్ జన్మకి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఇలాగూ చైతన్యాన్ని వృద్ధి చేసుకుంటూ రూపాలతో జత కలుస్తూ రూపాలను వదిలేస్తూ ముందుకు సాగుతూ ఉంటుంది అని చెప్పారు. అంటే ఈ రూపాల్లో కొత్త కొత్త అనుభవాలు పొందడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి చేప ఉంది. చేప ఎక్కడుంది? నీటిలో ఉంది. ఆ చేప రూపంతోనే జీవాత్మ మమేకమైపోయి నేను నీటిలోనే ఉన్నాను, నీటిలో కాలుష్యం ఎక్కువ ఉంది, నీరు అయిపోతే చచ్చిపోతానేమో, ఈ అనుభవాలన్నీ పొందుతూ ఉంటుంది అది కదా. అది ఒక సెట్ ఆఫ్ అనుభవాలు అనమాట. మరి నెక్స్ట్ గాలిలో జీవితం గడపవలసినటువంటి అనుభవాలు రావాలంటే ఈ రూపం సరిపోదు దానికి. కాబట్టి గాలిలో ఎగరాలంటే రెక్కలు ఉండాలి కదా, దానికి ఒక ఈకలు ఉండాలి, మళ్ళీ దానికి ఒక ప్రత్యేకమైనటువంటి సెట్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ కావాలి. అంచేత పక్షి రూపంలోకి వెళుతుంది. సో పక్షిగా అది జీవితం గడుపుతూ ఉంటుంది. అది అంతంత ఎత్తు ఎగురుతూ అక్కడి నుంచి జీవరాశులను చూస్తూ దానికి అదొక సెట్ ఆఫ్ అనుభవాలని పొందుతూ ఉంటుంది. చూశారు కదా, ఈ అనుభవాలు వెరైటీ మారుతుంది, తర్వాత సంఖ్య కూడా మారుతూ ఉంటుంది. ఇలా మారుతూ 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 ఈ అనుభవాలు సమగ్రం అవుతాయన్నమాట. దానివల్ల చైతన్యము కూడా సమగ్రమంగా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇది బాబా చెప్తున్నదండి. జై బాబా సార్. జై ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? ఫైనల్ అదండి. ఓకే, అయితే ఒక కొత్త డెఫినేషన్ చెప్పారండి బాబా. మనం చూసి ఈ సృష్టి అంతా కూడా యూనివర్సల్ ఫ్యాక్టరీ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్. నెక్స్ట్ దానికి వెళ్దామండి. జై బాబా అండి. జై బాబా. బాగానే ఉందండి, క్లియర్గా ఉంది. అయితే ఈ లాస్ట్ పారాగ్రాఫ్ లో లాస్ట్ బట్ వన్ సెంటెన్స్ అండి, డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ అన్నారు కదా, దీస్ అసోసియేషన్స్ అండ్ డిసోసియేషన్స్ అని. ఇండైరెక్ట్లీ అన్నది మేబీ ఒకసారి డిస్కస్ చేయాలేమో అనిపించింది. ఓకే, అంటే ఎందుకు ఎంఫసైజ్ చేశారు ఇండైరెక్ట్లీ అన్నది కూడా ఉన్నది. ఎందుకు, ఎలాగా? essential to keep the wheel of evolution of consciousness revolving. అది డైరెక్ట్లీ ఎలాగో క్లియర్ అవుతుంది కదా ఇందాక మనం. ఇండైరెక్ట్లీ ఏ రకంగా దాన్ని మనం తీసుకోవచ్చు అనేది క్లియర్గా లేదండి. రఘుపతిజీ, ఆర్ యు దేర్ సార్? సంతోష్ కూడా అయ్యా. సంతోష్, లక్ష్మణ్ కానీ
ఏమైనా కాంటెక్స్ట్ ఉందంటారా ఇండైరెక్ట్లీ అనడానికి? అది నాకు తెలియదు సార్. సార్ జయో సార్, యూ అండర్స్టూడ్ ద క్వశ్చన్ సార్? birth and death, directly and indirectly, this association and dissociation. Association is birth, dissociation is death. Here, Right. birth we don't know when soul is entering, but whereas death will be knowing at what time he will die. Whereas birth we don't know, is it not, sir? So consciousness is playing like that, association, dissociation of consciousness. But the question is why he mentioned both directly and indirectly. Directly is we can understand, because directly associating and dissociating. Yeah, But, indirectly association. Indirectly it is associating. That is birth. We don't know when it is associating with the that soul is entering. Whereas the death we know at the time of death. That's what I understood. I don't know exactly what is the meaning of it. But as I understood, is like that. Both birth and death, one is we can know, one is we cannot know. One is association directly and one is indirectly. సార్ మీ నాగేశ్వర్ మీరు చెప్తారండి? మనం గెస్ చేయగలమండి, ఓకే అండి. ఎగ్జాక్ట్గా మనకి చెప్పలేను. కానీ ఇప్పుడు మొట్టమొదట మనం అనుకున్నట్టుగా ఈ ఫ్యాక్టరీలో డైరెక్ట్ ప్రొడక్ట్ ఏది? కాన్షియస్నెస్ కదా. ఈ ఆత్మ అనేక రూపాలతో జత కలవడము, వాటిని వదిలిపెట్టేయడము కదా. అది డైరెక్ట్ ప్రొడక్ట్ అనుకుంటే మనకి కాన్షియస్. ఒకవేళ ఇండైరెక్ట్ ప్రొడక్ట్ అనుకున్నా కూడా దానికి అల్టిమేట్గా హెల్ప్ చేస్తుంది కదా. అంటే రూపమే ఒక డైరెక్ట్ ప్రొడక్ట్ అనుకున్నా కూడా జరిగేది ఏంటంటే అల్టిమేట్గా జరిగేది కాన్షియస్నెస్సే. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, డైరెక్ట్ ప్రొడక్ట్ ఇండైరెక్ట్ బై ప్రొడక్ట్ అని మనం అనుకున్నాం కదా. అది ఇక్కడ ఎంప్లాయ్ చేసుకోవాలంటారా? అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను అది. సో డైరెక్ట్ ప్రొడక్ట్ అనుకున్నా కూడా ఇది కాన్షియస్నెస్ పెరగడం అనేటువంటిదే మనకు ఆబ్జెక్టివ్. ఒకవేళ బై ప్రొడక్ట్ అనుకున్నా కూడా కాన్షియస్నెస్ పెరగడం అనేటువంటిదే అల్టిమేట్ ఆబ్జెక్టివ్ అని నేను అనుకుంటున్నాను. కళ్యాణ్, నేను అలా అనుకుంటున్నాను. డైరెక్ట్ అంటే బహుశా ఇప్పుడు ఈ ఉన్న ఫామ్ లో వచ్చే ఎక్స్పీరియన్సెస్ అది డైరెక్ట్ అనుకుంటే, ఇండైరెక్ట్ గా నెక్స్ట్ ఫామ్ కూడా ఇక్కడ తయారవుతుంది కదండి బై మీన్స్ ఆఫ్ ది లా. ఆ రకంగా తీసుకోవచ్చు అని కూడా, ఐ మీన్ సేమ్ థింగ్ బట్ నాకు ఒక థాట్ వచ్చింది సార్. చెప్పండి. కాకపోతే అది ఎవల్యూషన్ లో వర్కౌట్ అవుతుంది తెలియదు. జనరల్ గా హ్యూమన్ ఫామ్ తో ఒక సోల్, అంటే హ్యూమన్ ఫామ్ వచ్చాక అది కొంతవరకు ఆ మీనింగ్ అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు మనం శరీరాన్ని తీసుకొని సంస్కారాలు ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. అలా కాకుండా ఈ స్పిరిట్స్ ఏవైతే ఉన్నాయో, డిసెంబాడీడ్ సోల్స్ ఏవైతే ఉన్నాయో, అవి కూడా మానవ రూపాన్ని అంటే మన మీద వాడడం జరుగుతుంది. మన ద్వారా సంస్కారాలు ఖర్చు చేయడం జరుగుతుంది. అది కూడా అసోసియేట్ అవుతుంది మన బాడీతో. కాకపోతే దానికి పూర్తి అధికారం లేదు మన బాడీ మీద. బట్ అది టెంపరీగా అసోసియేట్ అయ్యి ఖర్చు పెడతాయి. అది అక్కడ ఇండైరెక్ట్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇది ఎవల్యూషన్ లోనే మాట వాడడం జరిగింది. సో ఇక్కడైతే నాకు మరి అర్థం కాలేదు. అయితే ఒకటి కూడా ఉందండి, నాకు అనిపించింది. ఇప్పుడు ఒక ఆత్మ, ఒక జీవాత్మ ఒక పర్టికులర్ రూపంలో ఉంది అనుకుందాం, పక్షి రూపంలో ఉంది కదా. అయితే డైరెక్ట్గా అది అసోసియేట్ అయ్యేది పక్షి రూపంతోనే కదా. కానీ అది పూర్వం నుంచి కూడా సంస్కారాలను మోసుకుంటూ వస్తుంది. ఆ రూపాల్లో పోగు చేసుకున్న సంస్కారాలను కూడా మోసుకుంటూ వస్తుంది కదా. రాతి నుంచి కూడా వైండింగ్ అనే చెప్పుకున్నాం మన ఎవల్యూషన్ అంతా కూడా. సో ఆ రకంగా ఇండైరెక్ట్ అసోసియేషన్గా అనుకోవచ్చా? నాకు ఒక ఆలోచన వచ్చింది అనమాట. సో ఆ రకంగా ఆ సంస్కారాలు మోసుకుంటూ వస్తుంది కదా.
ఇప్పుడు పక్షి రూపంతో డైరెక్ట్ అసోసియేషన్, గత రూపాలతో ఇండైరెక్ట్ అసోసియేషన్ కంటిన్యూ అవుతుంది. బికాజ్ సంస్కారాలు అలా వైండింగ్లో కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి నాకు అనిపించింది మరి. జై బాబా. అది ఒపీనియన్. అంటే ఇంకోటి కూడా ఉండొచ్చు సార్. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అన్నది ఫ్రేజ్ కింద కూడా వాడతారట. లిటరల్ మీనింగ్ కాకుండా సపోర్టింగ్ ఫ్రేజ్ లాగా. ఏ విధంగా చూసుకున్నా, మీరు అన్నారు కదా సార్ నాగేశ్వర గారు, ఏ విధంగా చూసుకున్నా ఇది ఫైనల్గా కాన్షియస్నెస్ ఎవల్యూషన్ పనిచేస్తుంది. ఆ టైపు ఎక్స్ప్రెషన్కి బహుశా అది కంబైన్డ్గా వాడతారనమాట. అదండి. అంటే నేను జస్ట్ చూస్తుంటే ఎక్కువ లీగల్ దాంట్లో అది కూడా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అనేది కామన్ ఫ్రేజ్ అట, కామన్గా వాడతారనమాట. ఆ ఎంఫసిస్తో ఏదో అయ్యి ఉంటుంది అది అక్కడ. ఓకే సార్ రాజు గారు, ఆడియన్స్ లో ఎవరైనా ఉన్నారు కదా రిమైనింగ్ పీపుల్, అదర్ పార్టిసిపెంట్స్, ఎవరన్నా ఒపీనియన్ అడగండి. మిగిలిన వాళ్ళు ఏమన్నా యాడ్ చేస్తారండి దానికి? Sir, here it is, if you read the sentence correctly, so let us leave it directly and indirectly. The association and dissociation of the consciousness of the soul are absolutely essential. That means birth and death are essential. Is it not? Only if you take only that portion, association and dissociation of the consciousness of the soul are absolutely essential. That is, birth and death are essentialities. What for? To keep the wheel of evolution of consciousness revolving. Now, going back, if you take directly and indirectly, it is concerned to birth and death. That is what I feel. If you read the sentence 2-3 times, you may understand that. జయబాబు సార్, ఇంకేమైనా ఉన్నాయండి ఒపీనియన్స్? లేదంటే ముందుకు వెళ్దాం. ఓకే అండి, కళ్యాణ్ ఓకేనండి, ముందుకు వెళ్దాం. ముందుకెళ్దాం అండి. ఓకే. ఇది నెక్స్ట్ 4 పారాగ్రాఫ్స్ కూడా బర్డ్ ఫామ్ గురించే ఇంకా డీటెయిల్స్ చెప్పారండి. అయితే కొంచెం పొడుగు పారాగ్రాఫ్స్, దీన్ని స్ప్లిట్ చేసుకుని మనం చదువుకుందాం. The bird conscious soul identifies with one species, then with the next, and then the next species of bird form, one after the other, in regular succession, until all the species of the bird form are associated and dissociated alternately by the consciousness of the soul, while experiencing the multifarious impressions in the gross world. And thus, the evolved consciousness of the conscious soul tends the soul to realize itself as bird in every species of the bird form. అయితే పెద్ద కొంచెం పొడుగు సెంటెన్స్ అండి, కాకపోతే ఇందులో బర్డ్ కన్నా ముందు ఫార్మ్స్ లో ఏది చెప్పారో అదే దాన్ని మళ్ళీ బాబా మనకి అర్థమయ్యేలాగా మళ్ళీ ఆ రిపీట్ ధోరణిలోనే చెప్తూ వచ్చారు. అయితే బర్డ్ ఫామ్ లో కూడా బర్డ్ కాన్షియస్నెస్ పొందిన తర్వాత ఆ సోల్ ఒక జాతి నుంచి ఆ విత్ ఇన్ బర్డ్ ఫామ్ లోనే, ఆ బర్డ్ కింగ్డమ్ లోనే ఒక జాతి, ఒక రూపం, ఆ తర్వాత కొన్ని రూపాలు, అంటే కొన్ని చిన్న పక్షులు, పెద్ద పక్షులు, గాల్లో ఎగరగలిగేవి, ఎగరలేనివి, నేలపైనే ఉండేవి ఎక్కువగా, ఆ రకంగా అన్ని రకాల బర్డ్ ఫామ్స్ లో ఒకదాని తర్వాత ఒకదాన్ని, ఒక స్పీషీస్ నుంచి ఇంకొక స్పీషీస్ కి ఒక క్రమంలో ఒక ఫామ్ తో అసోసియేట్ అవడం, ఆ యొక్క ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాత దాంతో జత వదిలేసి నెక్స్ట్ ఫామ్ దాల్చడం, అలాగా ఆ ఫామ్ ని తీసుకోవడం, అంటే జత చేయడం, విరమించడం. ఇది ఆల్టర్నేట్ గా, అంటే జనన మరణం ఏ రకంగా జరుగుతుందో అదే క్రమంలో అది జరుగుతూ వచ్చిందని చెప్తున్నారు. ఈ జరిగే ప్రాసెస్ లో ఏం జరుగుతుంది? మల్టీఫేరస్ ఎక్స్పీరియన్సెస్, అంటే ఈ ఇంప్రెషన్స్ ఏదైతే, ఆ సంస్కారాలు ఏదైతే
గ్యాదర్ అవెన్యూ ఈ స్థూల ప్రపంచంలో అవి ఒక స్పీషీస్ నుంచి ఇంకో స్పీషీస్కి వెళ్లే ముందు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ యొక్క వివిధ రకాలు అలాగే నంబర్ రెండు కూడా ఇందాక చెప్పుకున్నాం కదండి, ఆ రెండు అనుభవాలు పొందుతుంది. ఇవి పొందడం ద్వారా ఏమవుతుంది, ఆ కాన్షియస్నెస్ ఇవల్యూషన్ చెంది ఆ ఈ పక్షి రూపంలో ఎన్ని రకాల అనుభవాలు అయితే పొందగలుగుతుందో ఆ అన్ని రకాల అనుభవాలు పొంది దానికి ఒక ఆ బర్డ్ ఫామ్ లో ఉండవలసిన కంప్లీట్నెస్ ఎక్స్పీరియన్స్ లో ఒక కంప్లీట్నెస్ పొందుతుంది అని ఇక్కడ నాకు అర్థమైందని చెప్పడం. అయితే మనం దీనికి ఒక మనకి మామూలుగా వాడుకలో అంటూ ఉంటారు కదండి, ఎవరైనా చిన్న వయసులో ఒకవేళ చనిపోయినట్టయితే అయ్యో ఏమీ చూడలేదు, ఇంతే వయసు, ఈ వయసులో చనిపోవడం జరిగింది అని. అంటే అక్కడ ఐడియా ఏంటి అంటే మనకి మామూలుగానే ఆలోచనలో ఒక రకమైన సహానుభూతి ఏర్పడిపోతుంది. ఏంటి, ఒక జన్మ తీసుకున్న తర్వాత ఆ రిచ్నెస్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్, అంటే అన్ని రకాల అనుభవాలు చిన్నతనం నుంచి పెద్దయి ఇవన్నీ అన్ని 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 చూసిన తర్వాత ఆ శరీరాన్ని వదిలేస్తే అది ఒక రకంగా ఉంటుంది. అంటే వయసు అయిపోయింది, ఇంకా అయిపోవలసిందే కదా, ఇది తప్పనిది అని అయిపోయినట్టు. లేదు, మధ్యలో అర్ధాంతరంగా ఒకవేళ జరిగినట్టయితే మనకి ఒక రకమైన సానుభూతి ఏర్పడుతుంది. ఎందుకు, ఆ రిచ్నెస్ ఆ కంప్లీట్నెస్ లేదు ఆ ఎక్స్పీరియన్స్ లోననేది. సో ఆ రకంగా ఇక్కడ మనం అదే భావాన్ని ఇక్కడ అప్లై చేసినట్టయితే అంటే అన్ని రకాల స్పీషీస్ అనుభవించడం, అన్ని రకాల అనుభవాలు పొందడం అనే దానివల్ల ఆ కాన్షియస్నెస్ అక్కడ ఇవల్యూషన్ పొంది నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడం, అలాగే అన్ని పూర్తయిన తర్వాత దాని యొక్క కంప్లీట్నెస్ ని పొందడం అనేది ఆ యొక్క అనుభవం ఇంపార్టెంట్. అది అందులో జరగవలసిన ప్రక్రియలో భాగం. Though the soul is eternally without form and in the oversoul, yet the bird conscious soul consistently realizes that it is no other than a bird in the grass world, experiencing bird impressions on earth, on water, and in air. It realizes itself as a feathered vertebrate capable of flying in air, and with the help of two legs, it maintains an erect stand. సో ఈ రకంగా జీవాత్మ ఎప్పటికీ ఆ పరమాత్మలో, ఆ ఓవర్ సోల్లో ఎప్పుడూ వేరు కాలేదు తన నుంచి. కాకపోతే ఈ అనుభవాల కారణంగా, ఈ వేర్పాటు భావం కారణంగా అది బర్డ్ ఫామ్ నే అని అనుకుంటుంది. ఆ బర్డ్ ఫామ్ లో ఉండగానే ఈ యొక్క వివిధ రకాల అనుభవాలు ఈ స్థూల ప్రపంచంలో అది పొంది, ఆ పొందడంలో భూమిపైన, నీటిలోన, అలాగే కొత్తగా ఈ గాలిలోన, ఇందాక మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం ఈ యొక్క కొత్త అనుభవం దాన్ని. ఇప్పటిదాకా ఈ గాలి అనుభవం బహుశా ఈ స్థాయిలో లేదు జీవాత్మకి. అలాగే ఈ గాల్లో ఎగరాలంటే కొన్ని కేపబిలిటీస్, కొన్ని ఇటువంటి సదుపాయాలు కావాలి. ఏంటి, ఫెదర్డ్ వెర్టిబ్రేట్ అంటే ఈ రకంగా వింగ్స్ ఉండడం, అలాగే వర్టిబ్రేట్ అంటే ఈ వెన్నుముక్క అది ఉండడం, ఆ రకంగా ఆ శరీర బాడీకి దానికి కావాల్సిన సదుపాయాలని బాడీ దానికి సమకూలంగా తయారవడం. అదే కాకుండా ఇంకొక విషయం చెప్తున్నారండి, ఈ వచ్చే ఈ బర్డ్ ఫామ్స్ లో చాలా మటుకు రెండు కాళ్ళపై నిటారుగా నించొని ఉంటాయి. అంటే చూసినప్పుడు ప్రపంచాన్ని ఎదుటిగా చూడగలవు. మిగతా వర్మ్ ఫాల్ లో కానీ దీని ముందు చెప్పుకున్న ఫామ్స్ లో అవి నిటారుగా నించోలేవు. సో అది ఇక్కడ కొత్త విషయం. రెండు విషయాలు ఇక్కడ ఈ అనుభవంలో చూసినట్టయితే బర్డ్ ఫామ్ లో కలిగేవి. ఒకటి గాలి యొక్క అనుభవం, గాల్లో ఎగరడం ఆ యొక్క అనుభవం. రెండోది నిటారుగా నించోగలడం. ఇవి రెండు ఈ పారాగ్రాఫ్ లో చెప్పారండి. రాజు గారు కంటిన్యూ చేద్దామండి, అన్ని కొంచెం పెద్ద పారాగ్రాఫ్స్. రైట్. ఏమైనా ఇక్కడ కామెంట్స్ కానీ, ఎడిషన్స్ కానీ, ప్రశ్నలు కానీ ఉంటే మనం డిస్కస్ చేయొచ్చండి.
ఏమైనా ఉన్నాయండి? ఇది ఆన్ వాటర్ అన్నారు కదా కళ్యాణ్, అంటే మామూలు నీటిపై నిలబడగలుగుతాయి అంతేనా? అలాగ అంతే అలా తీసుకో. ఆన్ ఎర్త్ ఆన్ అంటే వాటర్. ఆన్ ఎర్త్ ఆన్ వాటర్. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్న దేని మీద గారు? అని అర్థం అని వాటర్ రాజుగారు చెప్పండి సార్. బర్డ్స్ 3 వెరైటీస్ ఉంటాయి కదా. బర్డ్స్లో కోల్డ్ ఉన్నాయనుకోండి ఎర్త్ మీదే ఉంటాయి. అలా కాకుండా సీ గల్స్ అయి ఉన్నాయనుకోండి వాటర్ మీదే ఉంటాయి అవి. ఆ చేపల మీదే అలాగా. ఈగిల్స్ ఉన్నాయనుకోండి అవి ఎయిర్లోనే ఉంటాయి. వల్చర్స్, ఈగిల్స్ అలాంటివన్నీ. అలాగా 3 రకాల మళ్ళీ బర్డ్స్ని డివైడ్ చేశారేమో అనిపిస్తుంది నాకు. ఎర్త్ మీద కొన్ని అనుభవాలు, వాటర్ మీద కొన్ని అనుభవాలు, ఎయిర్లో కొన్ని అనుభవాలు మళ్ళీ అలా. అంటే వాడి యాక్టివిటీ దేని మీద ఫోకస్ అయి ఉంటుంది ఎక్కువ అన్న దాన్ని బట్టి బహుశా అలా చెప్తుంటుంది. మీరు సమ్అప్ చేయండి సార్. అది మొత్తం అది చివరికి వచ్చేసి చేసేస్తాను, పర్లేదండి. అయితే అలాగే సింపుల్గానే ఉంది. ముందుకెళ్దాం. Next paragraph. Eventually, after ages and cycles of experiences, of varied experiences of bird form, the bird conscious soul sheds or drops the most last species of the bird form as soon as the consciousness of the soul dissociates itself from the most last species of the bird form. ఈ రకంగా ఈ కాలక్రమంగా ఎప్పుడైతే ఒక ఫామ్ తర్వాత ఒక ఫామ్ దాన్ని తీసుకోవడంలో యుగాలు అలాగే సైకిల్స్, ఈ మనం చెప్పుకున్న విషయం ముందు, ఆ వివిధ రకాల పక్షి జాతుల్లో అనుభవాలు పొందిన తర్వాత జీవాత్మ ఈ పక్షి చైతన్యంతో కూడి ఉంది. అందులో భాగంగా ఒక ఫామ్ ని దాల్చి దాన్ని విడిచిపెట్టి అలాగా ఆ ప్రయాణంలో ఆఖరి బర్డ్ ఫామ్ లో మోస్ట్ లాస్ట్ స్పీషీస్ బర్డ్ ఫామ్ లోకి ఆ యొక్క కాన్షియస్నెస్ స్థాయికి చెందుతుంది. అయితే ఈ ఈ ఈ ఎప్పుడైతే ఈ స్థాయికి చేరుతుందో ఆ సమయంలో మోస్ట్ లాస్ట్ స్పీషీస్ ఆఫ్ బర్డ్ ఫామ్ దాంతో యొక్క దాని అసోసియేషన్ ఏదైతే ఏర్పడిందో దాని యొక్క ఆ స్థాయిలో చేరుతుంది. అండ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద సోల్ dissociates itself from the most last species of the bird form as soon as the consciousness experiences and fully exhausts all the impressions of the most last but one species of the bird form in the most last species of the bird form. అయితే ఈ మోస్ట్ లాస్ట్ ఫామ్ దాల్చిన తర్వాత అందులో భాగంగా ఎప్పుడైతే దానికన్నా ముందు మోస్ట్ లాస్ట్ బట్ వన్ ఆ యొక్క అనుభవాలు, ఆ చైతన్యం ఉన్న అనుభవాలు అన్నీ కూడా అది పూర్తిగా దాని యొక్క అనుభవాలు ఇంప్రెషన్స్ ద్వారా కలిగిన అనుభవాలు పొందిన తర్వాత ఆ మోస్ట్ లాస్ట్ బట్ ఫామ్ తోటి డిసోసియేట్ కూడా అయిపోతుంది. ఉన్నాయండి ఇక్కడ ప్రశ్నలు? ఓకే, కంటిన్యూ చేయండి. నెక్స్ట్ పేర్ అండి. Again the conscious soul experiences itself as being without any form for the time being, although the consciousness evolved further and greater as is always there. Once consciousness is achieved by the soul, this consciousness goes on evolving more and more and can never be lost or devolved. ఇక్కడ బాబా ఒక ముఖ్యమైన విషయం మనకి చెప్తున్నారండి. ఈ రకంగా ఈ అనుభవం పొందుతున్న క్రమంగా ఆ స్థాయిలో అనుభవాలు పొందుతూ వచ్చింది జీవాత్మ. ఆ పక్షి రూపం దాల్చిన తర్వాత పక్షి జాతుల్లో ఆఖరి ఫామ్ పొందిన తర్వాత ఆ యొక్క అనుభవం పొందిన తర్వాత
ఆ సంస్కారాలు పూర్తయిన తర్వాత ఆ శరీరాన్ని కూడా వదిలేస్తుంది. అయితే కొంత సమయం వేరే ఫామ్స్ లో ముందు జరిగినట్టుగానే చైతన్యం ఉంటుంది, కానీ చైతన్యం అది కూడా క్రమంగా పెరిగి ఆ స్థాయికి చేరింది. కానీ ఎటువంటి ఫామ్ తోటి, ఎటువంటి భౌతిక రూపంతోని అది తాదాత్మ్యత చేసుకోలేదు. కానీ చైతన్యం మట్టుకు ఇవాల్వ్ అయ్యి ముందుకు వెళ్ళింది. ఎందుకంటే ఆ పక్షి రూపాల్లో ఉన్న అనుభవాలు దీంతో పాటుగా స్టోన్ ఫాము, అలాగే వెజిటబుల్ ఫాము, అలాగే వర్మ్ ఫాము తో పాటుగా ఇప్పుడు బర్డ్ కాన్షియస్నెస్ కూడా, ఆ అనుభవం కూడా దీనికి వచ్చింది. అయితే ఇక్కడ గ్రేటర్ ఈజ్ ఆల్వేస్ దేర్ అంటున్నారు. అంటే ఒక్కసారి అనుభవం పొందిన తర్వాత ఈ క్రమంలో ఒక్కసారి చైతన్యం పొందిన తర్వాత ఆ చైతన్య స్థాయి నుంచి మళ్ళీ కిందకి వెళ్ళడం అనేది జరగదు. ఎందుకంటే ఇవాల్వింగ్ మోర్ అండ్ మోర్ ఈ ఫార్మ్స్ లో గ్రాడ్యువల్ గా వెళ్ళిన తర్వాత ఒక కింగ్డమ్ దాటుకుని ఇంకొక హయ్యర్ కింగ్డమ్ కి వెళ్ళినప్పుడు ఆ లోవర్ కింగ్డమ్ అనుభవం కూడా దీనికి ఆల్రెడీ వచ్చేసింది. అది ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని పోగొట్టుకోవడం కానీ, లేదా దాని స్థాయిని తగ్గించడం అని కానీ, దాన్ని డివాల్వ్ అంటే దాన్ని కింద స్థాయికి తీసుకెళ్ళడం అనేది జరగదు అనేది ఇక్కడ బాబా చెప్తున్నారు. This consciousness of the soul without form now gets centralized in the impressions of the most last species of the bird form just dropped. అయితే ఈ రూపం లేని స్థితిలో ఈ కాన్షియస్నెస్, ఈ చైతన్యం ఏదైతే జీవాత్మ పొందిందో అది రూపం లేనప్పటికీ ఆ ఇంప్రెషన్స్ అన్నీ కూడా సెంట్రలైజ్డ్, అంటే ఒక్కసారి అవన్నీ కూడా సమకూర్చి ఒక చోటకి ఆ లాస్ట్ ఫామ్ లో ఏదైతే ఫామ్ లో ఉన్నాయో, లాస్ట్ ఫామ్ అది వదిలేసిందో ఆ లాస్ట్ ఫామ్ లో ఇవన్నీ కూడా ఏకీకృతం అవుతాయి అని ఇక్కడ చెప్తున్నారు. These impressions must necessarily be spent or exhausted by the consciousness of the soul. Therefore, consciousness itself associates with a suitable medium and thus tempts the conscious soul to identify itself with the most first species of animal form. ఈ రకంగా ఈ ఇంప్రెషన్స్ అన్ని సమకూర్చి ఒక చోటకి, అంటే ఒక ఫామ్ కి సంబంధించి ఒక కింగ్డమ్ లో ఉన్న ఒక ఫామ్ కి ఆ లాస్ట్ ఫామ్ కి వచ్చేసరికి ఇవన్నీ పోగాయి కదా. ఇంప్రెషన్స్ అయితే ఉన్నాయి, ఫామ్ అయితే లేదు. కానీ ఇంప్రెషన్స్ ఉంటే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయవలసిందే. ఇది ఒక లా కింద, ఇది ఒక ప్రక్రియ కింద జరుగుతూనే ఉంటుంది అని మనకి చెప్తూనే వచ్చారు. సో ఈ బర్డ్ ఇంప్రెషన్స్, బర్డ్ ఫామ్ తో పని అయిపోయింది, కానీ ఆ ఇంప్రెషన్స్ అన్ని ఉన్నాయి. ఆ ఇంప్రెషన్స్ ని ఎలా దాన్ని ఎగ్జాస్ట్ చేయాలి, దాన్ని ఖర్చు పెట్టాలి. జీవాత్మకి ఆ చైతన్యంలో భాగంగా, చైతన్యం పొందినలో దాంట్లో ఇందులో భాగంగా దాన్ని ఏ రకంగా, దానికి ఒకటే దారి ఏంటి, నెక్స్ట్ సూటబుల్ ఫామ్, దానికి ఒక మీడియం కావాలి, దానికి ఒక భౌతిక రూపం అనేది కావాలి. సో ఆ కారణంగా ఏం అవుతుంది, ఈ పక్షి యొక్క కాన్షియస్నెస్ చెందిన సోల్ ఆ పక్షి ప్రపంచంలో పోగేసుకున్న ఇంప్రెషన్స్ అన్ని ఖర్చు చేయడానికి ఫామ్ లేదు కాబట్టి మోస్ట్ ఫస్ట్ స్పీషీస్ ఆఫ్ యానిమల్ ఫామ్ అది దేంతోటి తాదాత్మ్యం చేసుకుంటుంది, యానిమల్ ఫామ్ లో, జంతు రూపంలో, జంతు ప్రపంచంలో యొక్క మొట్టమొదటి స్పీషీస్ జాతి యొక్క రూపం, ఆ భౌతిక రూపం ఏ రకంగా ఉంటుందో దాంతో అసోసియేట్ అవడం ప్రారంభమవుతుంది. త్రూ దిస్ most first species of animal form, the consciousness of the soul experiences the impressions of the most last species of the bird form that was dropped or from which it was dissociated. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చండి. మనం ఈ ఇవల్యూషన్ లో భాగంగా ఒక క్లాస్ నుంచి, ఒక కింగ్డమ్ నుంచి ఇంకో కింగ్డమ్ కి వెళ్ళడాన్ని స్కూల్లో చదువుకునేటప్పుడు ఒక గ్రేడ్ నుంచి ఇంకో గ్రేడ్ కి వెళ్తారు కదా, దాంతో పోల్చుకుందాం. ఒక కింగ్డమ్ ని ఒక క్లాస్ ఒక గ్రేడ్ అనుకుంటే ఒక సబ్జెక్ట్ లో చదివే చాప్టర్లు ఒక స్పీషీస్, ఇంకొక స్పీషీస్, ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ అని అనుకోవచ్చు. యూజువల్ గా ఒక ఫస్ట్ అకాడమిక్ సెషన్ మొదలైనప్పుడు చెప్పే ఫస్ట్ చాప్టర్, అందులో విషయాలు
లాస్ట్ గ్రేడ్ లో, అంటే ఆ సమ్మర్ హాలిడేస్ ముందు చెప్పే దాంట్లో లాస్ట్ గ్రేడ్ తో యూజువల్ గా అందులో చెప్పిన టాపిక్సే మళ్ళీ కనెక్ట్ చేయడానికి అదే చెప్తూ ఉంటారు. సో అదే రకంగా ఇక్కడ ఏమంటున్నారు, ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ ని మనం ఇక్కడ ఆ ఉద్దేశాన్ని ఇక్కడ తీసుకుంటే, యానిమల్ ఫామ్ లో ఫస్ట్ ఫామ్ యానిమల్ రూపం వచ్చేసింది. అయితే ఆ యానిమల్ రూపంలో ఖర్చు అయ్యే ఇంప్రెషన్స్ ఏంటి, మోస్ట్ లాస్ట్ స్పీషీస్. ఇంకా బర్డ్ ఫామ్ లో లాస్ట్ స్పీషీస్ ఏమైందో అవే, ఇంకా యానిమల్ ఇంప్రెషన్స్ కొత్తగా రాలేదు. ఉన్న ఇంప్రెషన్స్ ఏంటి, బర్డ్ తాలూకా లాస్ట్ ఫామ్ ఇంప్రెషన్స్. సో ఆ ఫస్ట్ ఫామ్ లో ఎక్స్పీరియన్స్ అవే కంటిన్యూ అవుతాయి. అంటే ఇదే క్రమం. మనం ముందు కూడా వర్మ్ నుంచి బర్డ్కి వెళ్ళినప్పుడు కూడా సేమ్ జరిగింది, ఇదే వివరణ అక్కడ కూడా ఇవ్వడం జరిగింది. This most first species of the animal form is nothing other than the consolidated mold of the impressions of the most last species of the bird form shed. మనం ముందు చెప్పుకున్నట్టుగానే అసలు ఈ మోస్ట్ ఫస్ట్ ఫామ్ యానిమల్ స్పీషీస్ లో మోస్ట్ ఫస్ట్ ఫామ్ ఏంటి అంటే, అది ఒక ఏకీకృతం చేసిన ఒక అచ్చు. దేంది, మోస్ట్ లాస్ట్ స్పీషీస్ ఆఫ్ ద బర్డ్ ఫామ్. ఏదైతే పక్షి ప్రపంచంలో ఆఖరి రూపం తాలూకా ఇంప్రెషన్స్ ఉన్నాయో దాని యొక్క అచ్చుయే ఈ ఫస్ట్ యానిమల్ ఫామ్ లో ఉంటాయి అని చెప్తున్నారండి. ఈ పారాగ్రాఫ్ ఇక్కడికి అయిందండి. ఇందులో కొంచెం పొడుగైన పారాగ్రాఫ్ కాబట్టి ఏమైనా ప్రశ్నలు కానీ కమెంట్స్ కానీ ఏమైనా యాడ్ చేద్దాం అనుకున్నా ఇక్కడ డిస్కస్ చేయొచ్చండి. ఓకే, ముందుకు వెళ్దాం సార్. అయిపోయినాయి కదండి మీ అయిపోయినాయి. ఇంకొక పారాగ్రాఫ్ ఉంది అనుకుంటాను. ఉందా? 4 పారాగ్రాఫ్స్ అన్నారు కదా, ఇది 3 అయినాయి, ఇంకొకటి ఉంది. ఆఫ్టర్ ఇన్యూమరబుల్ అండ్ డైవర్స్ ఎక్స్పీరియన్స్ అనేది రాదు గారు ఇది ఇక్కడి నుంచి. అవునా? ఓకే ఓకే, ఒకసారి అయితే సమాప్తి చేస్తానండి రాజు గారు. ఇక్కడ కొన్ని కొత్త విషయాలు చెప్పారండి. ఈ బర్డ్ ఈ జన్మల గురించి చెప్తూ బాబా మనకి మొట్టమొదటి నుంచి మనం చూసుకుంటూ వస్తే రాతి రూపం నుంచి బాబా ఎలా డిస్కస్ చేసుకుంటూ వచ్చారు, ఒక్కొక్క రూపానికి ఏ లక్షణాలు ఉంటాయో చెప్పుకొచ్చారు. రాతి రూపం అది ఎలా ఉంటుంది, జడ పదార్థము, కదలలేదు, ప్రాణం బయటికి కనపడదు, ఇలా చెప్పుకుంటూ వచ్చారు ఒక్కొక్క రూపం. ఇక్కడ పక్షి రూపంకి వచ్చేటప్పటికి భూమి మీద కొన్ని అనుభవాలు, నీటి మీద కొన్ని అనుభవాలు, గాల్లో కొన్ని అనుభవాలు కదా, ఇలా చెప్పుకుంటూ ఆయన ఒక కొత్త విషయం ఏం చెప్పారంటే, కాన్షియస్నెస్ వన్స్ గెయిన్డ్ ఈజ్ నెవర్ లాస్ట్. అది ఒక లా అన్నమాట మనకి. అది త్రూఅవుట్ గాడ్ స్పీక్స్ నడుస్తూ ఉంటుంది. కాన్షియస్నెస్ వన్స్ గెయిన్డ్ ఈజ్ నెవర్ లాస్ట్. అది అంటే దాన్ని మనం ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు ఉదాహరణకి పక్షి ఉందనుకోండి, పక్షి రాయి అయిపోదు, అవదు, చేప అవ్వదు. పక్షి పక్షిగానే ఉంటుంది, ఇంకా ముందుకెళ్తుంది కానీ వెనక్కి రాదు. తిరోగమనము అంటాం కదా, అంటే వెనక్కి ప్రయాణం అనేది ఉండదు. అది ఎవల్యూషన్లో లేదు, ఒక్క ఎన్వల్యూషన్లో 4th ప్లేన్కి చెప్పారు. అది తర్వాత చూద్దాం. మనం మొత్తానికి మాత్రం ముందుకే ప్రయాణం కానీ వెనక్కి రాదు. ఎందుకంటే ఒకసారి చైతన్యం వచ్చాక వెనక్కి వెళ్ళదు. అది అది ఒక ముఖ్య విషయం ఇక్కడ బాబా చెప్తున్నది. తర్వాత ప్రతి జాతికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. అది పక్షికి ఏం చెప్పారు, దానికి వెన్నెముక ఉంటుంది. ఎందుకంటే 2 ఏపులు రెక్కలు కంటిన్యూస్గా నాన్ స్టాప్గా ఆడించాలి కాబట్టి వెర్టిబ్రే ఉంటే కానీ, ఆ వెన్నెముక ఉంటే కానీ ఆ బలం సరిపోదు. వెర్టిబ్రే ఉంటుంది, ఏకలతో కప్పబడి ఉంటుంది, రెక్కలు ఆడించుకుంటూ గాల్లోనే జీవిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ ఆ పక్షి అనుభవాలు, ఇవన్నీ కూడా. అయితే సేమ్ మొట్టమొదటి నుంచి ఏం చెప్పారు, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏ సంస్కారాలు ఉన్నాయో అవి గత జన్మకు సంబంధించినవి సరే. ఈ జన్మకు ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ కూడా మనకి లింక్ ఇక్కడ అర్థమైందండి. ఇప్పుడు
ఇప్పుడు ఉదాహరణకి లాస్ట్ పక్షి జన్మ, మొట్టమొదటి జంతు జన్మ. మొట్టమొదటి జంతు జన్మను తీసుకుందాం మనం. దానికి డైరెక్ట్ రిలేషన్షిప్ జీవాత్మకి ఏ బాడీతో ఉంది? మొట్టమొదటి జంతు రూపంతో డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది. కానీ అది రోజువారీగా నడిచేటువంటి కారణం ఏది? ఆఖరి పక్షి జన్మలో పోగేసుకున్న సంస్కారములను ఖర్చు చేసుకుంటూ, అనుభవాలు పొందుతూ, లైఫ్ అన్ఫోల్డ్ అవుతూ వెళ్తోంది ముందుకి. సో దానికి డైరెక్ట్ రిలేషన్షిప్ ఏమో జంతు రూపముతోనూ, ఇండైరెక్ట్ రిలేషన్షిప్ ఏమో లాస్ట్ పక్షి రూపంతోనూ ఉంది దానికి కదండి. అది నాకు ఇప్పుడే అనిపించింది అనమాట ఈ చదువుతూ ఉంటే. అంచేత అది 2 రూపాలతో లింక్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది అది. అలాగే ప్రతి రూపం గురించి చెప్పుకుంటూ వచ్చారు బాబా. ఆ రూపం ఎక్కడి నుంచి వచ్చింది? లాస్ట్ అది ఆ కింగ్డమ్లోని లాస్ట్ రూపములో పోగేసుకున్న సంస్కారముల మోసయే ఈ కింగ్డమ్లో మొట్టమొదటి రూపము అవుతుంది. అది సేమ్ సీక్వెన్స్ నడిపించుకుంటూ వచ్చి మన కంఠస్థం వచ్చేలా చేశారు బాబా కదా. ఇందులో కొత్తగా ఏం చెప్పలేదండి. ఇగో ఈ మధ్యలో ఈ మాటలు మాట కాన్షియస్నెస్ వన్స్ అగైన్ ఈజ్ ఇన్ అవర్ లాస్ట్. అది త్రూ అవుట్ మెయింటైన్ అవుతూ ఉంటుంది అది మనకి. జై బాబా సార్. జై బాబా అండి. అదే డైరెక్ట్ కనెక్షన్ విత్ ద ప్రెసెంట్ ఫామ్, ఇండైరెక్ట్ ఫామ్ తోటి ప్రీవియస్ ఫామ్ తోటి ఇండైరెక్ట్, అది బాగుంది అనిపించింది అక్కడ సెట్ అయినట్టు అనిపిస్తుంది. ఫైనల్గా ఏమైనా ఉన్నాయండి ప్రశ్న అయిన డిస్కషన్? ఓకే, ఇంకా 8 minutes ఉందండి. ఏమన్నా ప్రశ్నలు ఉంటే డిస్కస్ చేద్దాం, లేదంటే 1-2 పారాగ్రాఫ్లు చదువుదాం. జయబాబా అండి, అవుట్ ఆఫ్ ద పారాగ్రాఫ్ అడుగుతున్నానండి. ఇప్పుడు ఈ ఫస్ట్ బర్డ్ ఫార్మ్స్ వాటర్ బర్డ్స్ అవుతాయంటారా? ఎందుకంటే అది ముందు నుంచి వాటర్ నుంచి వచ్చింది కాబట్టి. జయబాబా అండి, అదే అంటే కొంగలు ఇవన్నీ కూడా బాతులు మొదట వస్తాయా అన్నది మీ ప్రశ్న అండి. అదే సిరీస్ లో నాకు అనిపించిందండి. అదే లాజికల్ గా ముందంతా నీళ్లతో సంబంధం ఉన్నాయి కదా, అందుకు అలాగా. బర్డ్ ఫార్మ్స్ ఏమైనా వాటర్ బర్డ్స్ అవుతాయా? బీమ్స్ లో కొంచెం డిస్కస్ చేశారండి. ఇవి బీమ్స్ లో లింక్ యానిమల్స్ ని డిస్కస్ చేశారమ్మా. బీమ్స్ లో లింక్ యానిమల్స్ డిస్కస్ చేశారనమాట. తర్వాత ఇంకా కొన్ని పుస్తకాలు ఉన్నాయి, హౌ ఇట్ ఆల్ హ్యాపెండ్ అని. వాటిల్లో కూడా అంటే బాబా ఇంకా బయటికి రాలేదు, సీక్రెట్ బుక్లో కూడా చెప్పాను అని కూడా అక్కడక్కడ రిఫరెన్స్లు ఉన్నాయి ఈ లింక్ యానిమల్స్ గురించి. అది అలా. జై బాబా, జై బాబా. ఓకే అండి. రాధు గారు జస్ట్ ఫస్ట్ పారాగ్రాఫ్ చదువుదాం అండి ఈ సెషన్కి. ఉన్నారమ్మా? జయబాబరాజు గారు రాధు గారు మెసేజ్ పెట్టినట్టున్నారండి. అవును కదా, పెట్టారు లాస్ట్. ఉదయ్ గారు పెట్టారు. ఉదయ్ గారు కూడా పెట్టారు. ఆ తర్వాత లాస్ట్ లో పెట్టారు 9:30 పెట్టారు, 9:28కి. చూడలేదు నేనైతే. సరే అండి, అయితే ఇప్పుడు ఇక్కడ ఆపుదాం ఒకవేళ కరెక్ట్ అయితే. ఏమన్నా ప్రశ్నలు ఉంటే చూద్దామండి, లేదంటే క్లోజ్ చేద్దాం. పద్మిని గారు, అదేంటి లక్ష్మి గారు, మీరు అదే నెక్స్ట్ దానికి అయిపోతుందండి మనకి. రేపు ఇంకా ఎక్కువ లేవు. ఓకే, రేపు కూడా పెట్టేస్తుందండి ఫుల్. So you mean to say next Saturday? నెక్స్ట్ సాటర్డేకి అది ఒకసారి సమ్మరీ సెషన్. Yes sir.
రెడీ. నేను కూడా స్కెడ్యూల్ అది కూడా రేపు నెక్స్ట్ చాప్టర్ కూడా పెట్టేస్తానండి కంటిన్యూటీకి ప్రిపేర్ అవ్వడానికి. యు మీన్ ఆఫ్టర్ ద సమ్మింగ్ అప్ సెషన్? ఈ లోపల పెడతానండి, అది కన్ఫ్యూజ్ అవ్వద్దు. అది జస్ట్ జనం అంటే ప్రిపేర్ అవ్వడానికి టైం ఉంటుంది కదా, కానీ మనం నెక్స్ట్ సాటర్డే సమ్అప్ సెషన్ కింద పెట్టుకుందాం అండి. లక్ష్మి గారు అన్నారు మీరు ఫస్ట్ చాప్టర్ చూసుకుంటారా, నేను సెకండ్ చాప్టర్ చూసుకుంటాను అన్నారు. మీ ఇష్టం, మీ ఇద్దరి మధ్యన అదేం ప్రాబ్లం లేదు కదండి. అదేం ఇబ్బంది లేదండి, ఎలాగా పార్టిసిపేటివ్ సెషన్ కింద కదండి ఇదంతా. మీరు లీడ్ చేస్తారంటే మీరు ఇద్దరు కొంచెం చాప్టర్ వైజ్. ఫస్ట్ చాప్టర్ ఐ విల్ టేక్ ఇట్, సెకండ్ చాప్టర్ వాళ్ళు చూసుకుంటాను అన్నారు. సార్ దాని గురించి కొంచెం ఒకసారి నెక్స్ట్ రేపు మాట్లాడుకోవచ్చు. ఓకేలే, అంటే దాని గురించి కొంచెం చెప్తారేమో ఇంట్రొడక్షన్ అనుకుని అన్నాను. అది నాతోటి డైరెక్ట్ గా మాట్లాడండి అమ్మా మీరు ఒకసారి. ఓకే సార్. ఓకే ఓకే. జై బాబా, జై బాబా. సరే, ఇంకేమి లేకపోతే ఇక్కడితో స్టాప్ చేద్దామండి, మళ్ళీ రేపు కలుగుతాం అండి. రేపు జై బాబా సార్. జై బాబా అండి అందరికి. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా.